సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన దే కాల్ హిమ్ ఓజీ సినిమాకి సంబంధించిన 2 days టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్. ఫస్ట్ రోజున సినిమా పెద్ద సంచలనమే చేసింది. ఇండియా వరకు 2025 సంవత్సరానికి గాను టాప్ గ్రాసర్ గా నిలబడింది. 100 కోట్ల గ్రాస్ ఫస్ట్ రోజే ఇండియా వరకే రిపోర్ట్ చేయడం అనేది అతిపెద్ద సంచలనం. ఓజీ మూవీ క్రియేట్ చేసిన బెస్ట్ రికార్డ్ అది, స్పెషల్ రికార్డ్ అది. అలాగే మరికొన్ని వాల్యుబుల్ ఆల్ టైమ్ రికార్డులు ప్రీమియర్ షోస్ తో పెట్టింది. అక్కడి వరకే ఆగలేదు. మొదటి రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు ఓవర్సీస్ లోను సింగిల్ వెర్షన్ లో బ్రహ్మాండమైన నెంబర్స్ చూపెట్టింది. ఎక్స్ట్రాడినరీ రన్ ఫస్ట్ రోజున సినిమాకి వరల్డ్ వైడ్. రెండో రోజున కూడా డీసెంట్ హోల్డ్ కనబరిచి ఇంట్రెస్టింగ్ నెంబర్స్ ని రిపోర్ట్ చేయడం జరిగింది. సింగిల్ లాంగ్వేజ్ ఫిలిం, రీజనల్ ఫిలిం అన్న మ్యాటర్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే రెండో రోజున ఓజీ వరల్డ్ వైడ్ రిపోర్ట్ చేసిన నెంబర్స్ ఇంట్రెస్టింగ్ నెంబర్స్ అనే మాట్లాడాలి. పోతే రెండో రోజున ఒక అద్భుతం జరిగిందనే చెప్పాలి. అదేమిటి అంటే చానాళ్లుగా ఎదురు చూస్తున్న కళ నెరవేరింది. చాలా విషయాలు ఆ కళ నెరవేరకుండా ఆపాయి. పవన్ కంటే చిన్నవాళ్ళైన స్టార్స్ కూడా చాలా ఈజీగా ఆ మార్క్ ని దాటేశారు. పవన్ కళ్యాణ్ కి మాత్రం అది ఒక తీరని కలగానే మిగిలిపోయింది. ఫ్యాన్స్ ఆ విషయానికి సంబంధించి ఎప్పటికప్పుడు డిస్టర్బ్ అవుతూనే ఉన్నారు, డిసప్పాయింట్ అవుతూనే ఉన్నారు. అదెందుకు జరగలేదు అంటే దానికి బోల్డని కారణాలు ఉన్నాయి. పరిస్థితులు అనుకూలించలేదు, పర్సన్స్ అనుకూలించలేదు, అధికారం అనుకూలించలేదు, అహం కూడా కొంతవరకు ప్రభావాన్ని చూపెట్టింది పవన్ కళ్యాణ్ ఆ మార్కుని అందుకోకుండా ఎన్నాళ్ల పాటు ఆపడానికి. చాలా రకాలైన విషయాలు అది జరగకుండా ఆపాయి ఇన్ని రోజుల పాటు. ఇప్పుడు జరిగింది, ఆ కళ నెరవేరింది. మొత్తానికి టఫ్ డ్రీమ్ బ్రేక్ అయ్యింది ఓజీ మూవీతో. అది ఒక మెమరబుల్ రికార్డే ఫ్యాన్స్ అందరికీ కూడా. ఆ మెమరబుల్ విషయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు, సాలిడ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ రికార్డ్ ఏమిటి అంటే, ఇన్ని రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని వేధించిన ఆ రికార్డ్ ఏమిటి అంటే 100 కోట్ల షేర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు. అలాంటి ఫాలోయింగ్ ఉన్న స్టార్ కి ఎప్పుడో 100 కోట్ల షేర్ పడిపోవాలి. ఇన్నాళ్ళు అది ఎంతో ఊరించింది, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టింది. మొత్తానికి ఇప్పుడు సాలిడ్ గా సరెండర్ అయింది, ఇంట్రెస్టింగ్ గా సరెండర్ అయింది. టైం అయితే తీసుకుంది కానీ ఆ రికార్డ్ బ్రేక్ అయ్యేటప్పుడు స్పెషల్ గానే బ్రేక్ అయ్యింది అని చెప్పాలి. 2 రోజుల్లోనే 100 కోట్ల షేర్ వచ్చేసింది పవన్ కళ్యాణ్ సినిమాకి. ఇది ఈజీ మ్యాటర్ కాదు. మిగతా లాంగ్వేజెస్ సపోర్ట్ ఉంటే ఈజీ మ్యాటరే. పాన్ ఇండియా సినిమా అయితే 100 కోట్ల షేర్ 2 రోజుల్లో పడటం అనేది ఈజీ మ్యాటరే. కానీ పాన్ ఇండియా సపోర్ట్ రాలా. మిగతా లాంగ్వేజెస్ నుంచి ఓజీ మూవీకి సపోర్ట్ రాలా. తెలుగు వెర్షన్ వరకే సాలిడ్ ప్రభంజనంతో 2 రోజుల్లో సినిమా 100 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే ఇది మెమరబుల్ రికార్డ్ అనే మాట్లాడాలి. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటారు, సాలిడ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. అంతేకాదు సినిమాలో ఉన్న కంటెంట్ కు సంబంధించి కూడా ఫ్యాన్స్ ఇంకా ఓ ట్రాన్స్ లో ఉన్నారు. ఆ ట్రాన్స్ నుంచి వాళ్ళు కొన్ని రోజుల పాటు బయటకు రాకపోవచ్చు. అంటే సుజిత్ అలాంటి కంటెంట్ ఇచ్చాడు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి, ఒక మ్యాడ్నెస్ లోకి వెళ్ళిపోవడానికి. ఇండియా వచ్చాడు సమురాయ్, అసలు ఏమన్నా ఉందా ఆ డీటెయిల్? ఎలా వచ్చాడు, ఒక ఇండియన్ సమురాయ్ లాగా ఎలా మారతాడు, దానికి సంబంధించి అతను ప్రిపేర్ చేసిన డీటెయిల్స్ వండర్ఫుల్, ఎక్సలెంట్, బ్యూటిఫుల్. అంతే 1940లో కథ మొదలు పెట్టాడు. అక్కడి నుంచి ఒక యోధుని ఎంత ఇంట్రెస్టింగ్ గా ఓ డీటెయిల్ ప్రకారం బాగా తయారు చేసుకుని ఇండియాకి తీసుకొచ్చాడు. ఇక్కడ ఆ వారియర్ ఏం చేశాడు, ఆ సమురాయ్ ఏం చేశాడు అనే దానికి సంబంధించి కూడా సినిమా ఫస్ట్ హాఫ్ లో, సినిమా స్టార్ట్ అయిన తర్వాత క్యూరియాసిటీ మీటర్స్ హై లెవెల్ కి వెళ్ళిపోయే రేంజ్ లోనే డీటెయిల్స్ పెట్టి మంచి కిక్ ఇచ్చాడు. ఇవన్నీ దాటిన తర్వాత ఓజీ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసేప్పుడు అతను క్రియేట్ చేసిన విజువల్స్, క్రియేట్ చేసిన సిచ్యువేషన్, క్రియేట్ చేసిన ఫైట్, ఆ హీరో ఇంట్రడక్షన్ వండర్ఫుల్. అంతే ఒక రిఫరెన్స్ గా మిగిలిపోద్ది చాలా మందికి. ఆ ఇంట్రడక్షన్, ఆ ఫైట్, ఆ డీటెయిలింగ్ అంత బాగా తీశాడు సుజిత్. అంత క్లియర్ గా ఉన్నప్పుడు, అంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పుడు, అంత ఎక్సైటింగ్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా కిక్ క్రియేట్ అవుతుంది. ఆ కిక్ ని ఎంజాయ్ చేస్తూ ట్రాన్స్ లో ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మామూలుగా క్రియేట్ చేయలేదు ఆ కిక్ ని సుజిత్. అది అతని టాలెంట్. చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. అతనిలో అమేజింగ్ టాలెంట్ ఉంది. టేకింగ్ కి సంబంధించి, స్టైలిష్ గా ఒక మాస్ హీరోని ప్రెజెంట్ చేయడానికి సంబంధించి థ్రిల్ చేసి పారేశాడు. అంతే అన్బిలీవబుల్ కిక్ ఇచ్చాడు. అది మర్చిపోలేరు ఫ్యాన్స్ ఎప్పటికీ కూడా. ఆ పోర్షన్ చూసుకునే సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఒక 40 నిమిషాల పాటు పోర్షన్ ని చూసుకునే వాళ్ళు ఇప్పటికే ఓ ట్రాన్స్ లో ఉన్నారు, బయటకు రాలేకపోతుంది. అంత బాగా చేశాడు, అంత బాగా చేశాడు. ఇంట్రడక్షన్ ఫైట్ అయిపోయిన తర్వాత కూడా ఒక అద్భుతమైన డీటెయిల్ ఇచ్చాడు. అది మాత్రం బెస్ట్ హైలైట్ సినిమా మొత్తానికి అని చెప్పొచ్చు. నరికి పారేశాడు సమురాయ్ కత్తి తీసుకుని. విలన్స్ అందరినీ తప్పు చేశారు వాళ్ళు, సో వాళ్ళకి అదే శిక్ష. ఎంతలా నరికేశాడు అంటే వాళ్ళని నరకటం మూలంగా పడిన రక్తంతో అతని వైట్ షర్ట్ మొత్తం ఎర్రగా మారిపోయింది. రక్తంతో తడిసిన షర్ట్ ని తీసి కింద పడేశాడు. దాన్ని తీసుకెళ్లి ఒక జెండా లాగా పాతారు. అదే వార్నింగ్ ఫ్లాగ్ విలన్స్ కి. వాళ్ళ గుండెల్లో ఎగురుతా ఉంటది ఆ జెండా, భయం పుట్టిస్తా ఉంటది, ఓజీ గురించి గుర్తుకు తెస్తా ఉంటది, ఓజీ చేసిన విధ్వంసాన్ని వాళ్ళకి గుర్తు చేస్తా ఉంటది ఆ జెండా. ఆ డీటెయిల్ ని ఎలా క్రియేట్ చేశాడు కానీ అద్భుతం. అంతే అది మామూలు హై అవ్వలేదు, బ్లాస్టింగ్ హై ఇచ్చింది. ఇప్పటికి తలుచుకుంటున్న రోమాలు నెక్కబడుస్తున్నాయి. అంత బాగా ఆ డీటెయిల్ ని డిజైన్ చేశాడు, ప్రెజెంట్ చేశాడు, మంచి కిక్ ఇచ్చాడు సుజిత్. అలాంటి డీటెయిల్స్ సెకండ్ హాఫ్ లో కూడా 1-2 పడి ఉన్నట్టయితే, క్లైమాక్స్ లో సరిగ్గా 1 పడినా వేరే రకంగా ఉండేది మ్యాటర్, వేరే రకంగా ఉండేది జాత్ర బాక్స్ ఆఫీస్ దగ్గర. ఫస్ట్ హాఫ్ వరకు కేర్ తీసుకున్నాడు, సెకండ్ హాఫ్ వరకు ఆ కేర్ తీసుకోలేదు. అది చాలా పెద్ద మిస్టేక్ అయిందని చెప్పొచ్చు ఈ సినిమాకి. కలెక్షన్స్ విషయానికి
వస్తే ఓవర్సీస్ లో సినిమా ట్రెమండస్ గా ట్రెండ్ అవుతూ ఇంట్రెస్టింగ్ గా నెంబర్స్ రిపోర్ట్ చేస్తుంది. నార్త్ అమెరికా వరకు ఇప్పటి వరకు చూసుకుంటే సినిమా $4.2 million పైన కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది. వీకెండ్ లో ఇంకా ఇంట్రెస్టింగ్ గా నెంబర్స్ రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. నార్త్ అమెరికా వరకే ఓజీ మూవీ $5 million పైన కలెక్షన్స్ రిపోర్ట్ చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అదో పెద్ద రికార్డ్ అవుద్ది. ఓవర్సీస్ లో మిగతా దేశాల్లో కూడా సినిమా ఇంట్రెస్టింగ్ అని కలెక్షన్స్ రాబడుతుంది. ఇక్కడ ఒక హ్యాపీ మ్యాటర్ ఉంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి, అలాగే ఓజీ మూవీ థీమ్ కి. అదేంటి అంటే ఓవర్సీస్ లో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. అయిపోయింది. 2 రోజుల్లో వచ్చిన కలెక్షన్లతోనే సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకుందని తెలుస్తుంది. యాక్చువల్ గా అయితే అంతకు ముందు ఉన్న నెంబర్ ప్రకారం ఫస్ట్ రోజు వచ్చిన నెంబర్ తోనే అక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోయింది అని అనుకోవాలి. కాకపోతే తర్వాత బిజినెస్ వాల్యూ కొంత పెరిగింది. అందుకని 2వ రోజున వచ్చిన కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుందని తెలుస్తుంది. ఓవర్సీస్ వరకు సినిమా దాదాపు 25 కోట్ల వరకు షేర్ రిపోర్ట్ చేసింది. దాంతో అక్కడ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయి సినిమా హిట్ రన్ మొదలు పెట్టిందని తెలుస్తుంది. ఇండియాలో చూసుకుంటే 2వ రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా రిపోర్ట్ చేసిన షేర్ 12 కోట్ల వరకు ఉంది. టోటల్ 2 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా రిపోర్ట్ చేసిన షేర్ 76 కోట్లకు పైన ఉంది. అన్ని వెర్షన్స్ లో కలిపి టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే 108 కోట్లు దాటింది. గ్రాస్ చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 2 రోజుల్లో సినిమా రిపోర్ట్ చేసింది 175 కోట్లు దాటింది. 2వ రోజు వరకు టోటల్ గా సినిమా రిపోర్ట్ చేసిన గ్రాస్ 30 కోట్ల వరకు ఉంది. షేర్ 20 కోట్ల వరకు ఉంది. ఫస్ట్ రోజున కనిపించిన నెంబర్స్ ని, ఆ ట్రెండింగ్ ని చూస్తే ఈజీగా ఒక 50 కోట్ల గ్రాస్ చూస్తుంది అని అనుకోవడం జరిగింది. కానీ అది అలా జరగలేదు. ఎందుకు జరగలేదు అనేది స్పష్టంగానే అర్థమవుతున్న మ్యాటర్. సినిమాకి ఓవర్సీస్ లో సూపర్ ఆక్యుపెన్సీస్ కనిపించాయి, సూపర్ హోల్డ్ కనిపించింది. 2 తెలుగు స్టేట్స్ లో కూడా మెట్రోస్ లో, సిటీస్ లో ఇంట్రెస్టింగ్ హోల్డ్ కనిపించింది. కానీ బీసీ సెంటర్స్ లో ఎక్స్పెక్ట్ చేసినంత హోల్డ్ కనిపించలేదు. మాస్ ఆడియన్స్, ముఖ్యంగా బీసీ సెంటర్స్ లో ఉన్న మాస్ ఆడియన్స్ సినిమాని రిసీవ్ చేసుకోవడం దగ్గర ఎక్కడో కొంచెం వెనక తగ్గుతున్నారు అనిపిస్తుంది. ఏపీ, తెలంగాణలో బీసీ సెంటర్స్ నుంచి కలెక్షన్స్ 2వ రోజున గట్టిగా తగ్గాయి, స్ట్రాంగ్ గా తగ్గాయి, డ్యామేజ్ చేసే విధంగానే తగ్గాయి. ఇంకొక ఏరియాలో కూడా స్పష్టంగా ఈ డ్రాప్ కనపడుతుంది. అది రాయలసీమ. రాయలసీమలో కూడా సినిమాకి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా డ్రాప్ కనిపించింది. అక్కడ ఆడియన్స్ కూడా కంప్లీట్ గా ఈ సినిమాని ఓన్ చేసుకోవట్లేదు, సపోర్ట్ ఇవ్వట్లేదు. అంటే సెకండ్ హాఫ్ సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి. అది సినిమా రిజల్ట్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. అది 2వ రోజు నుంచే చూపించడం మాస్ ఏరియాస్ లో కొంచెం ఇబ్బంది పెట్టే మ్యాటర్ అని చెప్పాలి. బేసిక్ గా ఈ సినిమా మీద, ఈ సినిమాని తీసిన విధానం మీద కేజీఎఫ్ ఇంపాక్ట్ ఉంది. కేజీఎఫ్ లో ఉన్నట్టే ఎలివేషన్స్ ఓజీలో కూడా ఉన్నాయి. కానీ కేజీఎఫ్ లో సెంటిమెంట్ కూడా సూపర్ గా ఉంది. మదర్ సెంటిమెంట్ అద్భుతంగా ప్రెజెంట్ చేశారు ప్రశాంత్ నీల్. సెంటిమెంట్ కి ఈ సినిమాలో పెద్ద అవకాశం లేదు. ఉన్నా కూడా ఆ మ్యాటర్ ని సుజిత్ సరిగ్గా డీల్ చేయలేదు. అది కూడా ఒక మిస్టేక్ అనే చెప్పాలి. ఈ సినిమాకి ఖచ్చితంగా మాస్ ఆడియన్స్ కి ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ కావాలి. ఓన్లీ ఎలివేషన్స్ ఒక లెక్క వరకు సరిపోతాయి. సినిమా మొత్తాన్ని ఎంజాయ్ చేయాలంటే ఇంకా అదర్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ కావాలి, సెంటిమెంట్ కావాలి, సాంగ్స్ కావాలి, ఊపిచ్చే మూమెంట్స్ కావాలి, హై ఇచ్చే మూమెంట్స్ కావాలి. సెకండ్ హాఫ్ లో అవి తగ్గాయి, సఫిషియెంట్ గా లేవు. దాని మూలంగానే మాస్ ఆడియన్స్ సినిమాని 2వ రోజు నుంచే కొంచెం రిసీవ్ చేసుకోవడం తగ్గించారు అని అర్థం అవుతుంది. ఇది సినిమా లాంగ్ రన్ ని డిసప్పాయింట్ చేసే మ్యాటర్. కానీ ఎక్కడైనా మూమెంట్ క్రియేట్ అయ్యి ఏదైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు, ఆ ట్రాన్స్ మాస్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయితే పరిస్థితులు మారే అవకాశం ఉంది. ఎటు సెలవులు ఉన్నాయి. సో పబ్లిసిటీ ఇంట్రెస్టింగ్ గా చేసి సుజిత్ ఆల్రెడీ ఇంటర్వ్యూస్ మొదలు పెట్టాడు. దాని ఇంపాక్ట్ సాలిడ్ గా ఉంది. యూత్ ఆ ఇంటర్వ్యూస్ ని బాగా రిసీవ్ చేసుకుని సినిమా మీద ఆసక్తిని పెంచుకుంటారు. అది ఖచ్చితంగా మంచి రిజల్ట్ కి అవకాశం అవుతుంది. దాని వల్ల మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం కనపడుతుంది. అలాగా ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. కంటెంట్ అర్థం చేసుకుని ప్రేక్షకులే వస్తారు అనుకుంటే మాత్రం పరిస్థితులు వేరే రకంగా ఉండే అవకాశం ఉంది. చూడాలి మరి మూవీ థీమ్ ఈ విషయానికి సంబంధించి ఎలా రియాక్ట్ అవుతుందో, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో. 3వ రోజున మాత్రం 2వ రోజుతో పోల్చుకుంటే ఎక్కువగానే ఎక్కడికక్కడ ఆక్యుపెన్సీస్ కనిపిస్తున్నాయి, ఇంట్రెస్టింగ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. శనివారం, ఆదివారం మాత్రం ఓజీ మెట్రోస్ లో బాగానే నెంబర్స్ రిపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. తర్వాత కూడా సెలవులు ఉన్నాయి. మెట్రోస్ వరకే కాదు, బీసీ సెంటర్స్ నుంచి కూడా, మాస్ ఆడియన్స్ నుంచి కూడా సినిమాకి సపోర్ట్ అవసరం. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయడం అత్యాశ అవుద్ది. ఎందుకంటే వాళ్ళకి అవసరమైన ఎలిమెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. వాటి గురించి అసలు పట్టించుకోలేదు సుజిత్. సో మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తే సినిమా తొందరగా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.